హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. ఇవాళ నేను మీకు ఉసిరికాయ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనకి ఉసిరికాయలు తీసుకోవాలి. ఈ ఉసిరికాయల్ని చాక్తో ఘాటు పెట్టుకోవాలి. నేను ఒకటి చూపిస్తాను చూడండి. ఇలా చాక్తో 3 సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు కానీ మనం పచ్చడి కలుపుకున్నప్పుడు కానీ మొత్తం జ్యూసు, కారం, ఉప్పు అన్నీ పోయి ముక్క టేస్ట్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఉసిరికాయలు. కేజీ కాయలు తీసుకున్నాను. కేజీకి పావుసేరు ఉప్పు, నిమ్మరసం పావుసేరు, ఇదే పావుసేరు గ్లాస్తో కారం కూడా తీసుకుంటానండి. నెక్స్ట్ ఆవాలు, మెంతిపిండి కూడా. ఈ ఆవాలు మెంతిపిండి ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. పోపు కోసం ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పోపు దినుసులు కావాలి. ఇప్పుడు తయారు చేసుకుందాం. ముందుగా కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. నేను ఆ డీప్ ఫ్రైలకి కొంచెం ఓల్డ్దే వాడతానండి, ఎందుకంటే అన్ని కడాయిలు వాడి వాటిని గలీజ్ చేసుకోకుండా ఒకటే వాడతాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఈ హీట్ అయిన ఆయిల్లో మనం ఉసిరికాయలు ఫ్రై చేసుకుందాం. లైట్గా, ఎక్కువ అవసరం లేదండి. డీప్ ఫ్రై లాగా చూపిస్తాను చూడండి. ఇలా ఉసిరికాయల్ని వేసుకొని మనం 1 కేజీ ఉసిరికాయలు ఒక 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. స్టవ్ మంట మరీ హీట్ పెట్టకుండా, ఫుల్ పెట్టుకోకుండా కొంచెం మీడియంలో పెట్టుకోండి. ఫుల్ పెడితే పైనంతా మాడిపోద్ది ఉసిరికాయ. చూడండి, లైట్గా కలర్ మారుతుంది ఉసిరికాయ. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి ఉసిరికాయ ఊరగాయ. రోజుకు ఒక ముక్క పెరుగన్నంలో నంచుకున్నా చాలా బాగుంటుంది టేస్టీగా. చూడండి, ఇప్పుడు కుక్ అయిపోయాయి ఉసిరికాయలు. చాలు, కొంచెం పచ్చి పచ్చిగా అట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక నేను దబర్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ మిగిలినవి కూడా మనం ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా చిన్న ఉసిరికాయలు దొరికితే చేసుకోండి, చిన్న చిన్నవి ఏరుకొచ్చుకొని. నాకు దొరకలేదు. మిగిలినవి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో పోపు వేసి పెట్టుకుందాము. పోపు చల్లారినాక ఉసిరికాయలు మనం ఆవకాయలో కలుపుకుంటాము. ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేస్తాను. చూడండి, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు కూడా వేసి చిటపట్లాడేదాకా వేపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేశాను. మాడకుండా ఉంటాయి. ఇదంతా చల్లారనివ్వాలి. ఆయిల్ అంతా హీట్గా లేకుండా చల్లగా అయిపోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 1 కేజీ ఉసిరికాయలకు తీసుకున్న సాల్ట్ వేస్తున్నాను దీంట్లోనే. నెక్స్ట్ కారం వేస్తాను. కారం కేజీకి పావుసేరు ఉప్పు, పావుసేరు కారం తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఆవాలు, మెంతుల పిండి కొంచెం పావుసేరు తక్కువగానే తీసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి. గెరెట్ తీసుకొని చూడండి, ఇలా బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఈ కలుపుకున్న దాంట్లో మనం ఇందాక వెల్లుల్లిపాయలు కొన్ని పోపులో వేసుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చివే కొంచెం నలగట్టుకొని దీంట్లో వేసుకుంటున్నాను. నిమ్మరసం కూడా, చింతపండు కూడా కొంతమంది వాడతారు, నేను నిమ్మరసం వాడతాను. నిమ్మరసం కూడా దీంట్లోనే కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం కాచి ఆయిల్ పోపు వేసుకొని చల్లార్చి పెట్టుకున్నాం కదండి, అది దీంట్లో వేసుకుందాం. చూడండి, ఫైనల్గా ఇలా ఉసిరికాయ ఊరగాయ మొత్తం కలుపుకొని పెట్టుకున్నాను. దీన్ని ఒక మూత పెట్టి రోజుకి ఒక 2 టైమ్స్ అలా కలుపుకోవాలి. రేపు తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ఉసిరికాయ పికిల్ రెడీ అయింది. దీనికి ఒక మూత పెట్టుకుంటున్నానండి. ఈవినింగ్ ఒకసారి కలుపుకుంటాను.
అండి మన పికిల్ పర్ఫెక్ట్గా కుదిరింది. వన్ డే అయిన తర్వాత నేను బాక్స్లోకి తీసుకుంటున్నాను. నేను ఇలా బాక్స్లోకి స్టోర్ చేసుకుంటున్నా అండి. మనము గాజు వాటిల్లో కానీ పింగాణి వాటిల్లో కానీ ఇలా ప్లాస్టిక్ నేను టప్పర్వేర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. మన ఉసిరికాయ ఊరగాయ రెడీ అయిందండి. వేడివేడి అన్నం వేసుకొని ఉసిరికాయ ఊరగాయ వేసుకొని తింటే ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి నా రెసిపీ ట్రై చేయండి. ట్రై చేయండి. మీకు నచ్చితేనే ఎవరికైనా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.